అన్నమయ్య జిల్లా విభజనపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 6 నియోజకవర్గాలతో ఉన్న జిల్లాను 2 ముక్కలు చేయడంపై ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. అన్నమయ్య జిల్లా నుంచి మదనపల్లి జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రజాభిప్రాయం కోరింది కూటమి ప్రభుత్వం. అన్నమయ్య జిల్లా కేవలం 3 నియోజకవర్గాలకు పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విభజన నేపథ్యంలో జిల్లా కేంద్రంపై మళ్లీ కొత్త డిమాండ్స్ వస్తున్నాయి. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లాల్లో ఉన్న ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను అన్నమయ్యలో కలుపుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 2 మండలాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే వైఎస్ఆర్ జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను అన్నమయ్యలో కలుపుతూ ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 2 మండలాల ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? జిల్లానే విభజించి 2 ముక్కలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే గజెట్ నోటిఫికేషన్ వచ్చి ప్రజల నుంచి ఒక అభిప్రాయ సేకరణ అయితే చేస్తున్నారు. మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేసేటువంటి క్రమంలో 6 నియోజకవర్గాలతో కలిసి ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాని 3 నియోజకవర్గాలు అన్నమయ్య జిల్లాలో 3 నియోజకవర్గాలు, అదేవిధంగా మదనపల్లి జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉండేలా ఒక గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. అయితే ఈ అన్నమయ్య జిల్లాని ఏదైతే ఈ విధంగా విభజించడం పైన అన్ని వర్గాల నుంచి కూడా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమవుతుంది. ఇప్పటికే కొన్ని ఆందోళనలు కూడా ప్రారంభమయ్యాయి. ఇటు కీలకంగా కేవలం ఒక 3 నియోజకవర్గాలతోనే జిల్లాను ఏర్పాటు చేయడం మీద చాలా 2 ముక్కలుగా చేసేటువంటి పరిస్థితి. దానికి తోడు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ జిల్లాల ఏర్పాటు జరిగింది. 6 నియోజకవర్గాలను కలిపి ఇటు వైఎస్ఆర్ జిల్లా నుంచి ఒక 3 నియోజకవర్గాలు రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, అదేవిధంగా చిత్తూరు జిల్లా నుంచి ఏదైతే మదనపల్లి, పొలంనేరు, పీలేరు, అదేవిధంగా తమ్మలపల్లి, ఈ 3 నియోజకవర్గాలన్నీ కలిపి అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఆ జిల్లాని 2 ముక్కలుగా చేసి చిత్తూరు జిల్లాలో ఉన్న 3 నియోజకవర్గాలతో మదనపల్లి, అదేవిధంగా ఇటుపక్క అన్నమయ్య, రాయచోటి కేంద్రంగానే అన్నమయ్యని 3 నియోజకవర్గాలుగా చేయటం మీద తీవ్రంగా, అంటే అసలు జిల్లా యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారనేది ఇప్పుడు అందరూ కూడా తీవ్ర స్థాయిలో, ఏదైతే ఈ జిల్లా ఏర్పాటు కోసం అన్నమయ్య జిల్లా సాధన సమితి అనేది ఒకటి ఏర్పడింది, వాళ్ళు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా చేస్తున్న పరిస్థితి. మరోవైపు మనం చూసినట్లయితే ఈ రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి టెంపుల్ ఉంది, చాలా ప్రాశస్త్యమైనటువంటి టెంపుల్. ఆ మండలాన్ని, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి సిద్ధవట, చారిత్రాత్మకంగా సిద్ధవటం కూడా చాలా. ఈ 2 మండలాలు కూడా వాస్తవంగా రాజంపేట నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కూడా కడపకి ఏదైతే 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. అంటే రాజంపేట, రాయచోటి జిల్లా కేంద్రం చాలా దూరం కాబట్టి వాళ్ళు అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వినతులు చేశారు, తమని కడప జిల్లాలోనే, అంటే వైఎస్ఆర్ జిల్లాలో కలపాలని చెప్పి అప్పుడు పరిశీలించి పరిపాలన సౌలభ్యం కోసం ఆ 2 మండలాలను కూడా వైఎస్ఆర్ జిల్లాలో ఉంచారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ 2 మండలాలని అన్నమయ్య జిల్లాలో కలుపుతూ మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్లు ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఆ 2 మండలాల ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఏదైతే వీటిని అన్నమయ్య జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నారో, అంతేకాకుండా ఇటు జిల్లా విభజనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత అన్ని పార్టీల నుంచి కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.